రైట్ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాటలవి. తెల్లవారుజామున 7:20 ప్రాంతంలో మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో ఒక్కసారిగా వాకింగ్ చేస్తున్నటువంటి చందు రాథోడ్ పైన కళ్ళలో కారం కొట్టి ఒక బ్లూ కలర్ స్విఫ్ట్ కార్లో వచ్చారంటగా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలు విన్నారు కదా. సో ఆ వ్యక్తులు అక్కడికి వచ్చి రాజేష్ అనేటువంటి ఆ వ్యక్తి అక్కడికి వచ్చి కళ్ళలో కారం కొట్టి ఆ తర్వాత 4 రౌండ్ల కాల్పులు జరిపారు. మేమంతా చూస్తూనే ఉన్నాం, కానీ దగ్గర వెళ్ళలేకపోయి వాళ్ళ చేతిలో గన్లు ఉన్నాయి. మేమంతా ఒక్కసారిగా కళ్ళలో ఆ వ్యక్తికి చందు రాథోడ్కి కారం కట్టడంతో వామ్మో వామ్మో అని అరుపులు అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ చందు రాథోడ్ పైన 4 రౌండ్ల కాల్పులు జరిపి మళ్ళీ అదే కారులో పరారైపోయారంటగా చాలా క్లియర్గా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒకరి కారు ఇద్దరు కారులో 3-4 వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాలు ఇవన్నీ కూడా. సో హైదరాబాద్ మలక్పేటలో దారుణం జరిగింది. 7:20 ప్రాంతంలో ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ కళ్ళ ఎదుటే చందు రాథోడ్ని కొంతమంది బ్లూ కలర్ స్విఫ్ట్ కారులో వచ్చి కళ్ళలో కారం కొట్టి చందు రాథోడ్ వామ్మో వామ్మో నరుస్తూ ఉండగానే గన్తో 4 రౌండ్ల ఫైరింగ్ చేసి అక్కడ నుంచి పరారైపోయారు. ఒకసారి మీరు కూడా ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న మాటలు వినండి. అట్ ది సేమ్ టైం చందు రాథోడ్ మృతదేహం దగ్గర ఆ కుటుంబం ఎంతలా కన్నీటి పర్యంతమైపోతుందో, తన పిల్లలు ఎంతలా రోధిస్తూ ఉన్నారో ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడండి. జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి నేను కారం కొట్టిరు వామ్మ అంతా అందరు వచ్చారు అప్పుడే. కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు స్కూల్. ఇది 7:20 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 7:22 ప్రాంతాన అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు. ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో తెల్లవారుజామున 7:20 సమయంలో ఒక్కసారిగా కొంతమంది దుండగులు వచ్చి కాల్పుకు తెరలేపారు. అయితే ముందుగా అందరూ కూడా వాళ్ళంతా కూడా సైకో కిల్లర్ల పని అయి ఉంటుందన్న రకంగా భయపడిపోయి ఉలిక్కిపడ్డారు. కానీ అంతలోనే గన్ ఫైరింగ్ శబ్దాలు విన్న వారంతా వచ్చి చూసేసరికి చందు రాథోడ్ కుప్పకూలిపోయాడు. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ తదనంతరం చందు రాథోడ్ తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి వస్తుంటారు. రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం. తన ఫ్రెండ్ ఇంకోవైపు గేట్ దగ్గర బైక్ పార్క్ చేసి ఉంచారు. సో తను రెగ్యులర్ ఇక్కడ జ్యూస్ కూడా తాగుతూ ఉంటారు. ఇంకో గేట్ నుంచి చందు రాథోడ్ బయటకు వెళ్ళి అక్కడ జ్యూస్ తాగుతూ అంతలోనే బైక్ తీసుకుని రమ్మని తన ఫ్రెండ్కి సజెస్ట్ చేయడంతో ఫ్రెండ్ ఇంకో దగ్గర నుంచి బైక్ తీసుకొచ్చేటువంటి ఆ క్రమంలోనే రోడ్డు దాటి అక్కడ జ్యూస్ తాగేందుకు చందు రాథోడ్ వెళ్తున్న క్రమంలోనే బయట ఆల్రెడీ పక్కాగా రెక్కి నిర్వహించి ప్లాన్ వేసుకున్నటువంటి కొంతమంది దుండగులు బ్లూ కలర్ స్విఫ్ట్ కార్లో వచ్చారు. చందు రాథోడ్ బయటకు వెళ్ళగానే కల్లో కారం కొట్టారని ఒకసారిగా వామ్మో వామ్మో అని చెప్పి అరవడం మొదలు పెట్టాడు. కల్లో కారం అంతా మండుతూ ఉంది. సో మేమంతా అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా మా కళ్ళెదుటే 4 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే దీనంతటికీ కారణం భూ వివాదాలే కారణంగా తెలుస్తోంది. భూ వివాదం ప్రధాన కారణం. సో రాజేష్ అనేటువంటి వ్యక్తి చందు రాథోడ్ ఇద్దరు కూడా ఒకే రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు. మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు కూడా సిపిఐ పార్టీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సో అక్కడ రాజేష్ అనే వ్యక్తి ఇప్పుడు చందు రాథోడ్కున్నటువంటి భూ వివాదాలే కారణంగా గతంలో కూడా హెచ్చరించారు, ప్రాణం తీస్తానని చెప్పి కూడా భయభ్రాంత గురి చేశాడు, బెదిరింపులకు పాల్పడ్డంటూ కూడా చందు రాథోడ్ కుటుంబీకులు చెప్తున్నారు. సో తాజాగా వాకింగ్ చేస్తూ ఉండగా తెల్లవారుజామునే ఈ రకమైనటువంటి ఘటనతో చందు రాథోడ్ని హతమార్చే ప్రయత్నం రాజేష్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా ఇద్దరు కూడా పనిచేస్తూ ఉన్నారు. సో చందు రాథోడ్ రాజేష్ భూ వివాదాలే ఇంతటి పరిస్థితి దారితీశాయి. చందు రాథోడ్ స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. పెట్టినా వస్తుంది చూడన్నా. అది తెలుగులో పాయింట్స్ పెట్టాను. ప్రెస్ 2 నిమిషాలు. Gracias.
అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేశాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే ఆ బండి తీసుకుని వస్తున్న వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ ఉరికొచ్చి వరకు ఇసుకలో పడ్డాడు. ఇసుకలో పడగానే 4 రౌండ్లు ఫట్ట కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది. ఈ గల్లకే వెళ్ళిపోయారు. అంటే ముందేమన్నా అన్నారా ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించలేదు. జస్ట్ ఈయన మొత్తుకుండు కేకలేసి నేను కారం కొట్టిరు వామ్మ అంతా అందరు వచ్చారు అప్పుడే. కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు స్కూల్. ఇది 7:20-25 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 22 ప్రాంతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మలక్పేట్లోని ఒక పార్కులో ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు అక్కడ తెల్లవారున వాకింగ్ చేసేందుకు వచ్చినటువంటి వాకర్స్ పైన చాలా దారుణంగా విచక్షణితంగా కాల్పులకు తెరలేపారు. దీంట్లో ఒక వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుని వాకర్స్ పైన కాల్పులు జరపడంతో ఒక్కసారిగా అందరూ కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో చందు రాథోడ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మరణించినట్టు తెలుస్తోంది. భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయింది. గతంలో ఒక పబ్ లో కూడా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. అక్కడ కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురైపోయి అందరూ కూడా పరుగులు పెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి జనవరిలో కూడా జనవరి 16న కూడా కర్ణాటకలో ఏటీఎం రాబరీ చేసినటువంటి కొంతమంది దుండగులు పోలీసు వారిని అదుపులోకి తీసుకునేందుకు పాత బస్తీకి చేరుకోగా పాత బస్తీలో ఒకసారిగా కాల్పులు కలకలం రేగాయి. అంటే సుమారుగా ఈ 5-6 నెలల్లోనే 3-4 సార్లు హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ గన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గన్ కల్చర్ పెరిగిపోతోంది. హైదరాబాద్ లో గన్ కల్చర్ ఇంతలా పెరిగిపోతుండడానికి పెద్ద ఎత్తున ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్కులో తెల్లవారున జామున వారంతా కూడా వాకింగ్ చేయడానికి వచ్చారు. వృద్ధులు, చిన్న పిల్లలతో వారంతా కూడా యువకులు అక్కడ చేరుకొని ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక వ్యక్తి కాల్పులకు తెరలేపాడు. దీంతో అక్కడే ఆ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెరలేపడంతో చందు రాథోడ్ అనేటువంటి ఒక యువకుడు దారుణంగా ఆ కాల్పులకు గురైపోయి స్పాట్లోనే మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇంతకీ చందు రాథోడే టార్గెట్ గా అక్కడికి వచ్చి ఆ వ్యక్తి కాల్పులు జరిపాడా, లేదంటే ఒక సైకో కిల్లర్ లా వచ్చాడా? ఇంతకీ టార్గెట్ ఏంటి? అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా పలు కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడికి మలక్పేట్ శాలివాహన నగర్ పార్క్ దగ్గరికి పోలీసులు చేరినట్టు తెలుస్తోంది. చందు రాథోడ్ వెంటనే హుటాహుట్న ఆయన్ని ఆసుపత్రి తరలించిన ఆలోపే ఆయన స్పాట్లోనే మరణించాడు. కానీ ఇంతకీ ఆ చందు రాథోడ్ ఎవరు? చందు రాథోడ్ పైన ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? లేదా ఫ్రీక్వెంట్ గా సైకో కిల్లర్స్ అని చెప్తూ ఉంటాం కాబట్టి సైకో కిల్లర్ల మాదిరిగానే అక్కడికి ఎవరైనా వచ్చారా? ఇలా ప్రస్తుతానికి అనేక కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ కేసుని అనుమానిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా ఏంటి, మలక్పేట్లోని శాలివాహన నగర్ పార్కులో ఉదయాన్నే తెల్లవారుజామున వాకింగ్ చేసేందుకు వచ్చిన వాకర్స్ పైన ఒక దుండగుడు కాల్పులకు తెరలేపని తెలుస్తోంది. దాంట్లో చందు రాథోడ్ మరణించాడు. టార్గెటెడ్ గానే ఈ దాడి జరిగిందా, లేదనంటే ఒక సైకో కిల్లర్ ఎవరైనా అక్కడికి వచ్చారా? మరొకసారి హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగుతుంది. అదే కాకుండా ఒక వ్యక్తి వాకింగ్ కు వెళ్లిన సమయంలో తెల్లవారుజామున అతని పైన దాడి చేసి అతి దారుణంగా కాల్చి చంపాడు. చందు రాథోడ్ అనే వ్యక్తి దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని